ఇప్పుడు ఏం జరుగుతుంది? వారసత్వంగా భూమి వస్తే మనం మళ్ళా పోయి స్లాట్ బుక్ చేసుకుంటున్నాము, ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు, ఏ విచారణ లేకుండానే పాస్బుక్లు వచ్చేస్తున్నాయి, చాలా సంతోషపడుతున్నాం. కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు, పట్టదారు చచ్చిపోయిండు, ఇద్దరు వారసులు ఊళ్ళో ఉన్నారు, ఒక ఆయన పట్నంలో హైదరాబాద్లో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఇక్కడున్న ఇద్దరే పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులమని దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ చేసే అధికారం తహసీల్దార్కు లేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా పట్టాలు అయిపోతాయి. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఈ వారసత్వంగా వచ్చిన భూముల పట్టాల విషయంలో తగాదాలు వస్తున్నాయి కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే తప్పనిసరిగా తహసీల్దారు విచారణ చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి. మరి సార్, రెవెన్యూ మంత్రి గారు రైతులకు బెనిఫిట్గా చట్టం అంటాడు, మళ్ళీ తహసీల్దార్ గారు 6 నెలలు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటే ఎట్లా అని డౌట్ రావచ్చు. నేను దరఖాస్తు పెట్టినా తహసీల్దార్ బిజీగా ఉన్నాడు, 6 నెలలు పడుతుందంటే చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దార్ ఈ మొత్తం ప్రక్రియని 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. 30 రోజులు చేయకపోతే ఏమైతే సార్, తహసీల్దార్ గురేస్తారా? కాదు, 31వ రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది.